राज्यमाधिपत्यं कर्पूरधूतमिक्तं नीराजनम् श्री सीताराम लक्ष्मणांजनेय स्वामी देवताभ्यो महानंद कर्पूर नीराजनम् भद्राचलपुर निवास गोविंद रामचंद्र स्वामी गोविंद लक्ष्मी रमण गोविंद जय श्रीराम जय श्रीराम जय श्रीराम। అందరూ కూడా ఇక్కడి నుంచే ముఖ్యం ఎక్కడ వారు అక్కడ వస్తుంది బాబు కర్తలు పిల్లలు వస్తున్నాయి ఒకటి పట్టుకోండి बोलो जय श्री राम जय श्री राम जय श्री राम बोलो जय श्री राम जय श्री राम जय श्री राम। अरे बस बोलो पैर से बोलो जय श्री राम जय श्री राम। अरे बोल बोलो जय श्री राम जय श्री राम। बोल श्री राम जय श्री राम बोल श्री राम जय श्री राम। अरे भक्ति न चुप्पू मल्ली चुप्पू जय श्री राम जय श्री राम। अरे भक्ति न चुप्पू मल्ली चुप्पू जय श्री राम जय श्री राम। अरे దిక్కులు మొత్తం కదిలో పట్టు జై శ్రీరామ్ జై శ్రీరామ్। అరే దిక్కులు మొత్తం కదిలో పట్టు జై శ్రీరామ్ జై శ్రీరామ్। అరే హిందువులంతా ఏకంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్। అరే శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్। రామ లక్ష్మణ జానకి హనుమానికి రామ లక్ష్మణ హనుమానికి संदेश है वह राष्ट्रीय जय श्री राम जय श्री राम। ప్రసారం ద్వారా చూస్తే మనము మన కుటుంబం మన వంశం అంతా కూడా తరిస్తుంది। అందుకనే ఈరోజు ఎన్నో జన్మల పుణ్య ఫలముంతో దాని యొక్క చూడడానికి మనకు ప్రాప్తం కలగదు। పాలన చేసి పక్కోండి చెట్టు వేసామంటే దీవించట్టు లెక్క తాను కోపడతారు మీ ఇష్టం। దినకర బోలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ बोलो जय श्री राम जय श्री राम जय श्री राम। अरे जोर से बोलो प्यार से बोलो जय श्री राम जय श्री राम। अरे जोर से बोलो प्यार से बोलो जय श्री राम। గట్టిగా చెప్పు మళ్ళీ మళ్ళీ చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్। అరే దిక్కులు మొత్తం కదిలే పట్టు జై శ్రీరామ్ జై శ్రీరామ్। అరే దిక్కులు బలాల గోడను చీల్చేద్దాం హిందూగానే జీవిద్దాం హిందూగా। కూర్చోండి 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 ఇంకా టైం ఉంది। టెంకాయ కొట్టకూడదు అందరూ కూర్చోండి 15 నిమిషాలు 20 నిమిషాలు ఆగాలి। టెంకాయ కొట్టకూడదా ప్రతిష్ఠైన తర్వాత టెంకాయ ఇంకా కూర్చోండి ఇంకా ప్రదర్శన జరగదు అందరూ కూర్చోండి। అందరూ చూడొచ్చు అందరూ లైవ్ చూడండి ప్రదర్శన జరుగుతుంది। అందరు నిశ్శబ్దంగా చూడండి నిశ్శబ్దంగా కూర్చోండి। జై శ్రీరామ్ రామ్ జయ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 दशरथ नंदन राम 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 दशमुख रक्षक राम 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 आपद मानव राम 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 जय राम 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 जय राम 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 जय राम 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 राम। हनुमान चालीसा
జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ దివులో జాగర రామదూత అతిలిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి జసవేశ కానన కుండల కుంచిత కేశ హాజవజ్ర హరిధ్వజా విరాజే కాందే మోందే జనేవో సాజే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర్ ప్రభు చరిత్ర సుమివేకో రసియ రామ లకన సీతా మన బసియ సూక్ష్మ రూప ధరిసియ హిది కావా వికట రూప ధరి లంక జరావ భీమ రూప ధరి అసుర సమారే రామచంద్ర के काज सवारे लाय संजीवन लखन जियाई श्री रघुवीर हर के हुर लाए रघुपति किन्नी बहुत बड़ाई सहा भरत सम तुम प्रिय भाई सहस्र वदन तुम यश गावे असी भई श्रीपति कंठ लगावे कनकुनीश नारद शारद सहित गणेश यम कुबेर दिगुपाल जहाते कमि गौरी कपर सके कहाते तुम उपकार सुग्रीव ही किम्न राम मिलाय राज पद दीम तुमरो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन फल बान नीलो काली मधुर फल जानू आपन तेज तुम्हारो आवे दीनो लंक हांत के कांप तुम उपकार सुग्रीव किम राम मिलाय राज पर दीम तुमरो मंत्र विभीषण मान सब जग जान युग सहस्र योजन फल बानु नीलो काली मधुर फल जानू आपन तेज तुम्हारो आवे दीनो लंक हाथ के कांप जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी अरे गट्टू अरे गट्टिगा చెప్పు మళ్ళీ చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గడపలోనే కులం గడపలో కులం జై శ్రీరామ్ చీల్చేద్దాం హిందూగానే జీవిద్దాం అరే హిందూగానే జీవిద్దాం హిందూగానే మరణిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అందరు గట్టిగా వాడండి శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की
రామ శ్రీరామ జయ రామ జయ రామ రామ జయ రామ 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 దశరథ నందన రామ నందన రామ 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 దశముఖవర్ధన రామ రామ దశముఖమర్దన రామ 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 జయ రామ రామ మైథిలి నందన రామ రామ నందన రామ 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 మారుతి వందిత రామ రామ మారుతి వందిత రామ కులాల గోడలు పగిలేటట్టు కులాల గోడలు పగిలేటట్టు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనమంతా ఈరోజు శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ అంటే మంత్రాలతో ప్రత్యక్షంగా శ్రీరాముల వారిని మనం ఆ విగ్రహంలో నిషిద్ధమయ్యేటట్లు చేసే కార్యక్రమం. అలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు శ్రీరామనామం ఎవరు జపిస్తారో వాళ్ళ జన్మ ధన్యమైపోయినట్టే. ఈరోజు ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాము అంటే ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఈ కార్యక్రమంలో మనం పాల్గొనలేము. ఎందుకంటే శ్రీరాముల వారిని అయోధ్య రామ మందిరం కట్టించుకోవడానికి మన పూర్వీకులు లక్షల మంది ప్రాణాలు అర్పించినారు. కాళ్ళు చేతులు విరిగిపోయినాయి. వాళ్ళని వాళ్ళకి మూట కట్టి నదిలో పడేసి చంపేస్తున్నారు. అయినా కూడా ఎవరు భయపడకుండా మన పూర్వీకులు ధైర్యంగా ఇప్పటి వరకు పోరాడు మనం సాధించుకున్న ఇటువంటి భాగ్యం మనకు కలిగింది. ఈరోజు ఆయన మందిరాన్ని నిర్మించుకోవడానికి 3,900 కోట్లు మన భారతీయులు సమర్పించినారు. శ్రీరాముడంటే సాక్షాత్తు ఆ భగవంతుడే ఈ భూమి మీద నడిచి ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, అన్న ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలి అని చెప్పి భార్య భర్త ఎలా ఉండాలి. ఈరోజు కొడుకు ఏమని చెప్పాలి, శ్రీరాముడు ఎలా ఉన్నాడో ఆ విధంగా నడుచుకోండి అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఏమని చెప్తున్నారు నువ్వు. కానీ ఈరోజు భార్య భర్తలంటే కొట్లాడుకునే వాళ్ళు కాదు, ఎంతో ఆత్మీయంగా మనం ఉండాల్సిన వాళ్ళం. మరి ఆ ఆనందాన్ని ఇప్పుడు పిల్లలు పొందలేకపోతున్నారు అంటే రామాయణం చదవకపోవడానికి మీ పిల్లల్ని పంపించడానికి అలవాటు చేయండి. ఈ రోజు నుంచి ధర్మస్థాపన జరిగింది అంటే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అంటే ఏంటి అంటే ధర్మానికి ప్రతిరూపం. రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. మరి ఈ రోజు మనం జై శ్రీరామ్ ఎందుకు చెప్తాము అంటే ధర్మానికి జయం కలుగుగాక అని. అటువంటి ధర్మస్థాపన ఈ రోజు జరిగింది. అలాంటి కార్యక్రమంలో ఈ రోజు పాల్గొన్నాము అంటే ఎన్నో పూర్వజన్మల పుణ్యం చేసుకుంటే గాని మనం ఇక్కడ పాల్గొనలేదు. కాబట్టి ఈ రోజు మనం 108 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ చెప్పుకుంటే ఎంతో పుణ్య ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ చెప్తుంటే ఎవరు పలకడానికి కూడా మొహమాట పడిపోతున్నారు. ఎందుకంటే ఫ్యాషన్, మనకి ఎక్కువ మాట్లాడితే ఎక్కువ అరిస్తే కూడా ఫ్యాషన్ అన్నమాట. సైలెంట్ కామ్ గా ఉండడం. కానీ దేవుని నామం జపించడానికి ఎటువంటి మొహమాటం అవసరం లేదు, ఎటువంటి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ ఒక్కసారిగా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్. 1528వ సంవత్సరంలో మన దేశానికి వచ్చిన బాబరు మన అయోధ్య రామ మందిరం అంటే రాముడు పుట్టిన జన్మభూమిలో ఉన్న దేవాలయాన్ని కూల్చినాడు. ఆ రోజు నుంచి మన భారతీయులు రాముడి కోసము గుడి కట్టించుకోవాలా అని చెప్పేసి నిద్రాహారాలు మాని ఎన్నో
వాళ్ళు అనుభవించిన శిక్షలు అనేవి ఎన్నో. జైల్లో ఉన్నారు, చేతులు కాళ్ళు ఇరిగిపోయాయి వాళ్ళకి. ఒక్కసారి బాబరు కూల్చిన తర్వాత హిందువులంతా పోరాడింటే 1,74,000 మంది ఒక్కసారి చనిపోయినారు. 1,74,000 మంది హిందువులు. కానీ మనం ఈరోజు గుడికి వచ్చి దేవుడికి నైవేద్యం ఇవ్వడానికి కూడా మనలో చాలా మంది బద్దకిస్తున్నాము. దేవుణ్ణి మనం కనుక్కోలేకపోతున్నాము. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆచరిస్తామో మన ఇంట్లో మన పిల్లలు అందరూ సుభిక్షంగా ఉంటారు. మామూలుగా మనము దేవుడు అనేది పక్కన పెట్టేద్దాం. ఏదైనా మనం గుడికి వచ్చినాము, మనం బొట్టు పెట్టుకునే దగ్గర నుండి కాలు మెట్ట వరకు సైన్స్ ఉంటుంది. మన పూర్వీకులు మన కోసం మనం సుభిక్షంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మనకి ఎన్నో కార్యక్రమాల్ని ఒక పండగల రూపంలో పెట్టినారు. మనము సంక్రాంతి పండుగ చేసుకున్నాం. మనం ఆ రోజు ఏం చేస్తాము, సాంప్రదాయంగా నువ్వులతో రొట్టె చేసుకుంటాం. ఎందుకు? అప్పుడు మనం నువ్వులు తినాలి కాబట్టి. ఆ నెలలో నువ్వులు తింటే చాలా మంచిది. అలాగే వినాయక చవితి రోజు ఒక రకమైన వంటకం వండుకుంటాం. మళ్ళీ వినాయక చవితి రోజు స్థాపించుకొని మళ్ళీ నదిలో కలుపుతాం. అప్పుడు మనం ఎన్నో పత్రాలు వినాయకుని కోసం సమర్పించింటాం. అవన్నీ నది నీళ్ళను శుభ్రం చేస్తాయి. ఇలా మనం పెట్టుకున్న బొట్టు దగ్గర నుంచి కాలు మెట్ట వరకు మనకు సైన్స్ ఉంది, అది తెలుసుకోండి. బొట్టు పెట్టుకుంటే మనకు సూర్యుడి నుంచి వచ్చే కాంతి శక్తి మనలో ప్రసరింపజేస్తుంది అనమాట. మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గర మనము ఆశీర్వాదం తీసుకుంటే మనకు ఇక్కడ మనకు కునికి అంటారు చిన్నగా ఉన్నప్పుడు, ఇక్కడి నుంచి మనకి విశ్వంలో నుంచే శక్తి మన శరీరంలో ప్రవహించి మన చేతులు కాళ్ళ ద్వారా వెళ్తూ ఉంటాయి అన్నమాట. పెద్దవాళ్ళు ఎప్పుడైతే చిన్న పిల్లవాడి తల మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తారో వాళ్ళ యొక్క తపశక్తి అంతా ఏమవుతుంది, ఆ పిల్లలకు వస్తుంది. బట్ ఇలాంటి సాంప్రదాయాలన్నీ మళ్ళీ మనం మర్చిపోయినాము. కానీ ఇప్పటి నుంచి మళ్ళీ రాముల వారి పేరు మీద మనం గుర్తు చేసుకొని మన సాంప్రదాయాల్ని మనం మళ్ళీ ఇప్పటి నుంచి మొదలు పెడితే ఎటువంటి నష్టం లేదు. గుర్తుపెట్టుకోండి, అవునా కదా? శ్రీరాముడి గురించి చెప్తే ఆయన ఆదర్శంగా తీసుకొని పిల్లలు మంచిగా ఎదుగుతారు, అంతేనా కాదా? పితృవాక్య పరిపాలన దక్షుడు అంటారు శ్రీరాముల వారిని. ముందు రోజు రాత్రి నీకు రేపు పట్టాభిషేకం చేస్తాము అంటే ఆయన ఏమన్నారు తండ్రిని, సరే నాన్న అలాగే కానివ్వండి అన్నారు. మరుసటి రోజు కైక 2 కోరికలు కోరుతుంది కదా, పట్టాభిషేకం లక్ష్మణుడికి ఇమ్మని, మళ్ళీ భరతుడికి ఇమ్మని, ఆయన్ని అరణ్యవాసం చేయమని చెప్పి కొడుతుంది. భరతుడికి ఇమ్మని చెప్తుంది. చెప్తే మరుసటి రోజు ఏం చేస్తాడు ఆయన శ్రీరాముల వారు, నిన్ననంగా పట్టాభిషేకం చేస్తామన్నారు. ఈరోజు నాకు ఇవ్వకుండా తమ్ముడికి ఇస్తానని పోట్లాడలేదు ఆయన. తండ్రి ఏ మాట చెప్తే నీ మాట నేను జవదాటకుండా చేస్తానన్న గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మనం మన పిల్లలకు చెప్తాం, మన పిల్లల్లో సంస్కారం వస్తుంది. వాళ్ళు నిజమైన హీరో శ్రీరాముల వారు అనుకుంటారు. లేకుంటే మీరు ఇలాంటి కథలు చెప్పకపోతే వాళ్ళు ఏమవుతుంది అంటే సినిమాలలో రంగు పూసుకొని వాళ్ళకి ఎటువంటి తెలివి లేకున్నా, టాలెంట్ లేకున్నా వేరే వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. వేరే వాళ్ళు పాటలు పాడితే వాళ్ళు పాట పాడతారు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పిల్లలు చెడిపోతున్నారు. ఇది అందరూ నమ్మాల్సిన నగ్న సత్యం, అవునా కాదా? కాబట్టి మనం హీరో ఎవరు అని మనం మన పిల్లల్లో చెప్పాలి. చెప్పకుంటే వాళ్ళకి సినిమాలు చెప్తున్నాయి. ఏంటి, అల్లు అర్జున్ సినిమా ఉంది, మన తులసమ్మ చెట్టు ఉంటే తులసమ్మ చెట్టు దగ్గర పెట్టండి, లేదంటే ముగ్గులో పెట్టండి. ఇంకా మీరు మీ కాంపౌండ్ వాల్ పైన ఉంటే కూడా ఇంకా దీపాలు ఉంటాయి కదా, అక్కడ కూడా పెట్టుకోండి. మన దేశంలో ప్రతి ఒక్కరూ దీపం పెడితే దానికి ఎక్కువ శక్తి ఉంటుంది. దీపం పారిపోతుంది. ఇప్పుడు ఒక చీకటి గదిలో వెలుగు రావాలంటే ఒక్క దీపం పెడితే ఎంత వెలుగు వస్తుంది? అదే 1000 దీపాలు పెట్టి ఎంతో వెలుగు వస్తుంది. అట్లా దేశమంతా కలిసి మనం సంధ్యా దీపం పెట్టుకుంటే అది శ్రీరాముల వారికి మనము వందనం చేసినంత సమానం. బట్ ఏదైనా కలెక్టర్ దగ్గర పోతే ఒక్కడే అర్జీ పెట్టుకుంటే ఏమవుతుంది? 1000 మంది పోతే కలెక్టర్ బయటకు వస్తారు, అవునా కదా? కాబట్టి మనము ఇంట్లో దీపం పెట్టుకొని పూజలు చేసుకుంటాము. కానీ సామూహికంగా ఎప్పుడైతే మనం వచ్చి ఇలా చేసుకుంటామో ఆ కార్యక్రమానికి ఇంకా ఎంతో శక్తి ఎక్కువ ఉంటుంది మనం ఇంట్లో దీపం పెట్టుకునే దానికంటే. ఇంకా ఈ గుడికి ఈ గుడి పురావస్తు ఆధీనంలో ఉంది. ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంటుంది. గుడి
అంత ప్రత్యేకత ఉంటుంది. గుడి ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఎన్నో అక్కడ ప్రతిష్ఠ చేసి పంచలోహాలు నవధాన్యాలు ప్రతిష్ఠ చేసి గుడిని కట్టిస్తారు. ఆ గర్భగుడిలో ఈ ద్వారం తప్ప వేరే ఏ ద్వారం ఉండదు చూడండి. అక్కడ పూజారి మంత్రాలు చదివితే ఆ మంత్రాలు అనేవి ఆయన రాతితో మనం చేసింటాం కదా విగ్రహము, ఆ రాతికి తగిలి ఎంతో శక్తి ధ్వజస్తంభానికి వెళ్తుంది. ఆ ధ్వజస్తంభం నుంచి ఊరంతా పాకుతుంది. ప్రతి వారము మనము వారంలో ఒక్కరోజు దేవుడి కోసం వచ్చి భజన చేస్తే, భజన చేసేటప్పుడు మనం చప్పట్లు కొడతాం కదా, అలా చేసినప్పుడు మన శరీరంలో ఉండే రక్తనాళాలన్నీ యాక్టివ్ అయిపోయి గుండె జబ్బులు అంటే హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి అంటే రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోవడం వల్ల, మనం భజన చేయడం వల్ల ఆ బ్లాక్ అనేది పోతుంది. పోయి పక్షవాతం కానీ గుండె జబ్బులు కానీ రాకుండా ఉండడానికి అవకాశం. మన పూర్వీకులకు చూడండి చాలా తక్కువ వచ్చేవి గుండె జబ్బులు అట్లాంటివి, పక్షవాతాలు కానీ. ఎందుకు అంటే అప్పుడు కాలం వాళ్ళు ప్రతి వారానికి ఒక్క రోజు దేవుడి కోసం వచ్చి వాళ్ళ సమయాన్ని కేటాయించేవాళ్ళు. వాటి మన పెద్దలు ఇచ్చిన మన పిల్లలకి అందించాలి. మన భారతదేశంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మన ఆరోగ్యం కోసమే, మనం మంచిగా బతకడానికి మాత్రమే ఇవన్నీ మనకు పెట్టినారు. అంతేగాని మనము ఆ సినిమాలు ఎవరెవరో చూసి ఇష్టం వచ్చినట్లు మన దేవుళ్ళ మీద కామెంట్ చేస్తూ ఉంటే మనము అదే దారిలో వెళ్తున్నాం. అలా ఎప్పుడు మనము వెళ్ళకూడదు. మనం అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటే పిల్లలకి దైవ భక్తి నేర్పించండి. ప్రతి ఒక్కరికి వారానికి ఒక్కసారి గుడికి తీసుకొని రండి. గుడిలో భజన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ మనమంతా మన రక్తంలో ఉండేదంతా ఆ శ్రీరాముని యొక్క వారసులం. మనమంతా ఈ రక్తం అంతా ఆయన యొక్క వారసత్వం నుంచి వచ్చింది. కాబట్టి మనమంతా ఆయన బిడ్డలమే. ఎవరైనా కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ శ్రీరాముని యొక్క వారసులమే. మన భారతదేశం ఎంత పుణ్యభూమి అంటే దేవతలు సైతం ఈ భూమి మీద నేను పుట్టి జన్మనెత్తాలి అని కోరుకుంటారంట దేవతలు. అలాంటి పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరం మనం ధన్యులమే. మీరందరూ మాకు హిందూ బంధువులం. మనం అందరము కులాలకి ఎప్పుడు వేరు కాకూడదు. మనకంతా తండ్రి శ్రీరాముల వారు కాబట్టి మనమంతా ఏమవుతాం, ఆయన వారసులం అంటే ఏమైతే మనమంతా సోదర సోదరి మనలు అందరు బంధువులు. కేవలం కులాలు అనేవి వృత్తి ద్వారానే వచ్చినాయి, మనం చేసుకునే పని ద్వారా వచ్చినాయి. ఇప్పుడు